జార్జ్ ముల్లర్ అనబడిన ఒక సేవకుడు ఉంటాడు ఇంగ్లాండ్ దేశంలో. ఆ సేవకుడు 10,000 మంది అనాథ పిల్లలను పోషిస్తాడు. ఆయన రోజుకి 10,000 మందికి పగలు రాత్రి టిఫిన్, 10,000 మందికి భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలి ఆయన. అయితే వారికి ఇంట్లో ఏమీ లేవు, సరుకులన్నీ అయిపోయినాయి, భోజనం పెట్టడానికి ఏమీ లేవన్నమాట. అప్పుడు జార్జ్ ముల్లర్ అంటాడు, ఈ మధ్యాహ్నం 12 అయింది కాబట్టి పిల్లలందరినీ కూర్చోబెట్టమంటాడు, పిల్లలందరినీ ప్లేట్లు వడ్డించమంటాడు. అయ్యా మన దగ్గర ఏమీ లేవు కదా, మీరేం ప్లేట్లు వడ్డించమంటున్నారు, భోజనం పెట్టమంటున్నారు, ఏంటి సంగతి? మనము అవమానపరచబడ్డాం, పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు, ఈ టైంలో వారికి పెట్టేస్తే ఎక్కడి నుంచి కష్టం, ఏమైనా సమాచారం ఉందా మీకు అని చెప్పేసి అంటే ఏమీ లేదు, మీరు పెట్టండి నేను చూసుకుంటాను అంటాడు. వారు జార్జ్ ముల్లర్ చెప్పిన ప్రకారంగా పెట్టేస్తారండి. ఈయన లోపలికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. ప్రభువా, ఇప్పటి వరకు ఈ రోజు వరకు పిల్లలను అద్భుతంగా మీరు పోషించారు, ఈ టైంలో వారికి భోజనం లేదు, నేనైతే ఏమీ చేయలేను, నీపై ఆధారపడతా ఉన్నాను, నేను ఎవరిని సహాయం అర్థించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ప్రజెంట్. సో మీ మీద మాత్రం నేను డిపెండ్ అవుతున్నాను, ఇంతమందికి భోజనం పెట్టాలంటే చేతిలో సరుకులు లేవు, కొనడానికి కూడా డబ్బులు లేవు అని ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాను. విచిత్రం ఏంటంటే ఆయన గదిలో ప్రార్థనలో ఉంటుండే కానీ ఒక లారీ వచ్చేసరి అనాథాశ్రమంలో ఆగుతాయి. ఇక్కడ డ్రైవర్ ఇక్కడ ఎవరో జార్జ్ ముల్లర్ అని చెప్పి అడుగుతాడు. అందులో ఒక ఆయన వార్డెన్ అంటాడు, అయ్యా జార్జ్ ముల్లర్ అంటే మా పాస్టర్ గారు మా సేవకుడు అయినప్పుడు, ఇదిగో ఈ భోజనం అంతా మీ అనాథ పిల్లలు ఉన్నాడు కదా పెట్టండి. పొలిటికల్ మీటింగ్ ఆగిపోయింది అక్కడ, ముఖ్యమైన రాకపోవడం వల్ల ఈ భోజనాన్ని ఇక్కడికి తీసుకొని పొమ్మని చెప్పారు, మేము తీసుకొని వచ్చేసి చెప్పేసినప్పుడు ప్లేట్లు అప్పటికే పెట్టేసి ఉన్నాయి. ఆ బిర్యానీ పట్లాలతో ఉండేటువంటి ఆ భోజనం అంతా ఆ ప్లేట్లు వడ్డించేస్తా ఉంటే ఈ పిల్లలట